హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు కంటెంట్ ఏంటంటే మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి అయితే 4v4 ఆడుతారు అంటే నేను నచ్చినామమ్మ. ఇక రాగానే ఇలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అస్సలు నేను అనుకోలేదు. ఒకసారి అయితే మీరు చూడండి ఫస్ట్ మ్యాచ్ అయితే నేను తొందరగానే నాకైపోయింది. చూడండి ఇక్కడ ఇద్దరు కొడుతారు, నేను అట్లా జోన్లోకి అయితే వెళ్ళినామమ్మ. జోన్లోకి నుంచి అట్టద్దాం అనుకునే లోపల నన్ను వెనకకించి అయితే కొట్టేసారు. సరితీగాను ఈ మ్యాచ్ వదిలేసినామమ్మ. ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇద్దాం అనుకున్నా, కానీ ఈ మ్యాచ్లో నన్ను జోన్లో ఇరికిచ్చేసారు. కానీ మా టీమ్మేట్స్ అయితే కొట్టేసారు ఆ తర్వాత మ్యాచ్ వచ్చేసి ఈ మ్యాచ్ మాత్రం హైలైట్ ఈ మ్యాచ్లో ఈ బ్రో మాత్రం హైలైట్ ఆడింది చూడుర్రి. 1v4 తీసింది ఒక్కోడే. అసలు హ్యాకర్ లెక్క కొట్టింది ఒక్కొక్క షాట్ ఎట్లా కొట్టిండంటే అసలు హ్యాకర్ అనుకోవచ్చు అట్లా కొట్టింది మళ్ళీ ఏ బ్రో ఏజ్ ఎంతనో కూడా తెలుసా 14 ఏజ్ ఆట అస్సలు నమ్మలేకపోయినా. 1v4 తీసింది ఒక్కడే. మళ్ళీ ఈ ఒక్క మ్యాచ్ అనే కదా ప్రతి మ్యాచ్ ఈ మ్యాచ్లో నేను నాకైపోయినా. నేను నాకైపోయిన వెంటనే మా టీమ్మేట్స్ ఒక్కళ్ళు తొందరగా పడిపోయారు పడిపోగానే నేను కూడా అయిపోయినా. తర్వాత అలా బ్రో అయితే ఆపోజిట్ టీంలో ఉంటాడు అలా బ్రో అయిపోయింది. ఈ మ్యాచ్లో కూడా నేను నాకైపోయినా తొందరగా నాకైపోయింది. ఈ మ్యాచ్లో కూడా తొందరగా నాకైపోగానే ఇక తర్వాత అక్కడ సైడ్ హ్యాకర్ బ్రో కూడా నాకైపోయింది. అయిపోగానే ఈ రేర్ బ్రో వచ్చేసి అయితే ఒక్కళ్ళని కొట్టిండు. తర్వాత ఈ పొట్టి అనే వ్యక్తి చేతిలో అయితే పడ్డాడు ఈ మ్యాచ్ కూడా నేను అతనికి ఫుల్ డ్యామేజ్ ఆల్మోస్ట్ ఆల్ కొట్టేసారు. తర్వాత మ్యాచ్ వచ్చేసి ఆపోజిట్లో ఉన్న బ్రో దగ్గర అయితే ఓన్లీ డెజిటే ఉందని చెప్పేసి నేను కూడా డెజిటే పట్టుకున్నా కానీ డెజిట్ పట్టుకొని తప్పు చేసినా అని అనిపించింది ఎందుకంటే ఆ బ్రో షార్ట్ రేంజ్లో కొడుతుండు డెజిట్తో ఒక్కోళ్ళు లేనికొక్కళ్ళు. మళ్ళీ ఈ బ్రో ఓలో కాదు మళ్ళీ హ్యాకర్ వాళ్ళ అన్నయ్యనాట. వాళ్ళ అన్న ఇంకా 10th క్లాస్ 10th క్లాసు. ఒకళ్ళు 10th క్లాస్, ఒకళ్ళు 9th క్లాస్ అంతే వీళ్ళిద్దరు ఎట్లా కొడుతారు అంటే అసలు ఎవరికి ఛాన్స్ కూడా ఇస్తలేరు కొట్టేందుకు. చూడరు ఇదైతే పార్ట్ 1 Good job.